వెళ్ళి ఆ రొచ్చు ఆ కంపు వాసన వాళ్ళు అక్కడ కడవ ఆ రొచ్చు కడవ ఎత్తుకుపోతుంటే అది తీసుకుపోతుంటేనే సుమారుగా ఆ ప్రాంతంలో అంత వాసన వస్తుంది, కంపులు వేస్తారు అంతే. అటువంటి అసహ్యమైన జీవితం అండి దేవుడికి. అటువంటి అసహ్యం అంటే నేనేమంటానంటే పూర్వం నేనటువంటి వాడిని, పూర్వం నా జీవితం ఎట్టిది అని నేను గమనిస్తే నా దేవుడితో నేను కృతజ్ఞత కలిగి ఆయనకు అనుకూలంగా నేను బతకగలను. ఆయనకు అనుకూలమైన ఆరాధన నా హృదయంలో నుండి పొందేస్తుంది, నా మనసులో నుండి వస్తుంది. నా జీవితమే కృతజ్ఞతగా ఆయనకు అర్పించుకుంటాను. కనుక ప్రభు యేసుక్రీస్తు నామమునందు మనము ఈ సత్యం ఎరిగిన వారమే, అంటే ఒక రొచ్చులో ఉన్నవారము, ఒక బురదలో ఉన్నవారము, ఆ భయంకరమైన గుంటలో ఉన్నవారము, అమూల్యమైన బండ దగ్గరికి వచ్చినాం, అమూల్యమైన రాయిగా ఆ ప్రభు దగ్గరికి వచ్చినాం. మనము కూడా ఏం చేసినాడు? సజీవమైన రాయిగా చేసినాడు. నువ్వు ఆత్మ సంబంధమైన ఆ బలులను, ఆరాధనను, ఆత్మ సంబంధమైన ఆ కృతజ్ఞత భావముతో నీ ఆత్మకు జరిగిన ఆ మేలు, ఆ ఉపకారము ఎరిగిన వారమై ఆరాధించాలి. గత సంవత్సరంలో నుంచి 100వ సంవత్సరంలో ప్రవేశపెట్టాం. ఎవరైనా కాయ కాసినామా? పెద్ద పెద్ద కాయ కాసినామా? ఇంత పాలు వదిలించినామా? ఏం లేదు, చూస్తూ ఏం లేదు, వేస్ట్గా గత సంవత్సరం అంతా వేస్ట్గా బతికినా. ఆయన అతోట యజమాని వచ్చి ఆ చెట్టు ఫలించకుంటుంది అంటే అయ్యా వద్దుయా ఈ సంవత్సరం పెడతామయ్యా, ఈ సంవత్సరం నాకు ఇది వెళ్తాం, ఇది వెళ్తాం, మరొక ఈ సంవత్సరం ఫలించలేమో, అందుకోసం మరొక సంవత్సరంలోనికి మనం ప్రవేశపెట్టాను ఆయన. మనం ఏదో మంచి ఫలాలు, ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించినామా? అదేం కాదు. ఘోరంగా దేవుని బాధపెట్టినవాడు, ఘోరంగా దేవుని ఏడిపించినవాడు. చాలా మందికి అనిపించదు అన్నమాట, నేనేం ఏడిపించినా అని కాయకుంటారు, నేనేం బాధపెట్టాను అనుకునే వాళ్ళు ఉంటారు. చాలా బాధపెట్టింటారు. నేను సంవత్సరంలో లేక 6 నెలలకు రూపాయలు, 3 నెలలకు రూపాయలు నా బతుకు నాకు తెలుపుమని దేవుని అడుగుతాను. నా బతుకు ఈ పుణ్యం పుట్టి నా బతుకు ఎట్లుంది, నీతో ఉందా లేదు ఉందా అడుగుతా. నేను మీరు అడుగుతారు నాకు తెలియదు కానీ అడుగుతా ప్రభా నా బతుకు నేను నీతో ఉన్నానా లేక నీతో ఉన్నానని భ్రమపడుతూ దాన్ని వెళ్ళిపోతున్నానా, నన్ను సరైన దారిలో పెట్టుమని నేను ప్రార్థన చేసుకుంటాను. అదే పనిగా దాని కొరకై పదే వేడుకుంటాను. కనుక దేవుడు నన్ను సత్తపరుచుని నాకు తెలిసిన వరకు నేను ప్రార్థన చేస్తాను. నన్ను సత్తపరుచుకుంటాడు, తిరిగి తన యొక్క మార్గం నడిపించుకుంటాడు. అట్లనే ఒక సంవత్సరం నుండి మరొక సంవత్సరానికి నేను ప్రవేశపెడతా. పాత సంవత్సరం ఏదో రోజు పెట్టుకొని కొత్త సంవత్సరానికి నేను రాను, పొరపాటు కూడా అట్లా ఎప్పుడు సంవత్సరం అట్లా ప్రవేశించలే. ఇంతకుముందు నేను ఆ నూతన కాలంలో 7 సంవత్సరం ఒకసారి 7 రోజులు 7 రాత్రులు నేను ఉపవాసం ఉండి నా జీవితం కొరకు నేను ప్రార్థన చేసుకునేవాడిని. మీకు అందరి దీనిలో చాలా మంది తెలుసు. 7 రాత్రులు 7 రోజులు ఉపవాసం ఉండి నా భక్తుల కోసం ఈ సంవత్సరంతో నేను కనబరచాలా, నేను సంతోషం పెట్టాలా, నేను కొరకు జీవించాలా అని దానికోసం 7 రాత్రులు 7 రోజులు ఉపవాసం ఉండి అమేసం ప్రార్థన ఎక్కడికి పోను. క్రైస్తవ జీవితం సమాజ జీవితం కాదు, ఒక కృతజ్ఞత భావంతో దేవుడితో నడిచేది. ఏదో మీరు అనుకున్న ఆశమాసిన జీవితం కాదు, అది కాదు. ఒక గొప్ప కృతజ్ఞత భావంతో దేవుని కనపరిచేది. పూర్వం నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను. ఇప్పుడు అటుతోడు కాదు, నేను అటుతోడు కాదు. అప్పుడు మాత్రం ఇస్తాను ఏంటి కనుక అట్లు కాదు జీవితం, అది కాదు. కనుక ఇప్పుడు మనం పుస్తకం చూసి చాలాసార్లు విన్నాం, చదువుతున్నాం. రండి లూకా సువార్తలో 17వ అధ్యాయంలో అతనికి కృతజ్ఞత ఉంది. పూర్వం లేనటువంటి వాడిని, పూర్వం నా చేతులు ఎట్లుందా, పూర్వం నా ముక్కు ఎట్లా అరిగిపోయిందా, పూర్వము నా శరీరం ఏమైపోయిందా, నా చేతి ఎన్ని తీరిపోయినాయి, నా కాలేయాలు ఆ రోజులను తినేసింది.
ఎవరితో చదవండి. వారిలో ఒకడు చూసి గొప్ప శబ్దముతో దేవుని మహిమపరుచుచు తిరిగి వచ్చి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించు సాగిలపడి. అంటే అతనికి ఏం తెలుసు? పూర్వమునటువంటి వాడిని, పూర్వముని ఏమైపోయింది? అయ్యి కృష్ణతో ఊరి వెలుపట అడుగు తినే మాదిరి వాళ్ళ బంధువులు, ఆ కాలంలో బంధువులు ఎవరైనా అంటే ఆ భార్య కానీ పిల్లలు కానీ ఎవరైనా ఆహారం కానీ ఇదో ఇక్కడ ఇది పెట్టేసుడే అన్నం అని గాలి ఈ పక్క నుంచి ఇచ్చే గాలి ఈ పక్క నుంచి పర్వ నుంచి కాలుతుందనుకో, పర్వ నుంచి ఆ పక్క వైపు పెట్టారు అన్నం, తూర్పు దిక్కు పెడుతుందనుకో గాలి తూర్పు దిక్కుంటారు. అంటే గాలి కిందికి గాలి కూడా తగలియరు, ఆ పుష్పకి గాలి కూడా తగలియకుండా ఆ దూరంగా ఉంటారు. అదే జీవితం. కనుక అతని జీవితం అతనికి అర్థమైంది. మిగతా 99 అర్థం కాలేదు, మిగతా 99 అర్థం కాలేదు. వారెవరు? ఇశ్రాయేలు ప్రజలే. ఇతను సమరయుడు. కనుక దేవుని ఎరిగిన వారికి కృతజ్ఞత, దేవుని ఎరిగిన వారికి కృతజ్ఞత ఉండదు. ఎందుకంటే మాకు తెలుసు దేవుడు. మేము పిల్లల నుంచి బయట చదివినాం కూడా అప్పుడు మన కొవ్వు ఎవడో వాక్యం ఇస్తే మాకు తెలుసుకునేవాడిని. ఓ అంటున్నాడు ఏం తెలుపుకున్నాడు కానీ అది ఒక రకంగా వచ్చాను నేను. ఏం తెలుగుతున్నావు అని వాళ్ళు నా సాయం కూడా వచ్చేవాళ్ళు. ఎస్పీజీ నాకు పెళ్లి చేసింది, ఎస్పీజీ మా నాయన పెళ్లి చేసింది, ఎస్పీజీ మా అబ్బకు పెళ్లి చేయవచ్చు. ఆయన రక్షణ గారు కావాల్సింది. బుద్ధి లేని చూసినారా, అవివేకం చూసినారా, అజ్ఞానం చూసినారా? రక్షణ ఇచ్చిన దేవుడి గురించి చెప్తుంటే చెప్పాకరణం ఎంత బుద్ధి లేదన్నాను. పాపమును పోతలేనైనా నువ్వు పరిశుద్ధులు అవుతావురా, దేవుడి వీడియో అవుతావురా, దేవుడి యొక్క పరలోక రాజ్యానికి వారసులు అవుతావు అని చెప్తునికి వాళ్ళు వచ్చి చెప్పనిచ్చేవారుగా అంత ఊరుకుని. కనుక అందుకే రక్షణ పొందడానికి చాలా ఎందుకు పట్టింది. దేవుడిని కూడా నా దగ్గరికి రాని అని తెలిసి దేవుడే వచ్చిన కాడికి ప్రేమగా రక్షకుడే నన్ను దర్శించినాడు. ఎవరి మాట విజయవాడు కాదు, ఆయన తెలుసు, ఆ నాలుగు తెలుసు కనుక ఆయనే నన్ను దర్శించినాడు. ఆయన నా పాపంలో క్షమించినాడు, గొప్ప సంతోషంతో నిండుకున్నట్లు చేసినాడు. కనుక నేనేమంటానంటే, నేనేం చెప్తున్నానంటే కృతజ్ఞత కదా. అంటే ఇప్పుడు కూడా మనకు చాలా మంది కదా వాక్యాన్ని విని కొంతమందికి వాక్యం అస్సలు వాళ్ళ దగ్గరికి కొనేపోదు, వాళ్ళ హృదయంలోకి కొనేపోదు. మత్స్సు వాక్యాలు విన్నాం మేము. వాక్యాలు ప్రతి సంవత్సరం అంతా మన మందిరంలో ఎవరైనా పాప క్షమాపణ పొందడం ఉండాలంటే ఇప్పుడు కూడా పాపాలు పెట్టుకొని బరువుగా ఉన్నారు, బరువుగా విరుగుంటారు. పాపాలన్నీ పెట్టుకొని బరువుగా పాప క్షమాపణ పొందనీకినైనా నీ ప్రభువుని కొరకు రక్తం కాల్చినాడు. తన ప్రజలను వారి పాపమును ఆయనే విడిపించేదానికి అసలు సంవత్సరం అంతా కేకలేసినాక పాపాలు పెట్టుకొని అట్లే ఉన్నారు. అరే పాపాలు తీసేసుకోవాలా, పాపం నుండి విడుదల పొందుకోవాలా, పరిశుద్ధుడు కావాలా. నేను ఎప్పుడు కూడా దేవుని దగ్గర నిర్దోషిగా, ఏ దోషమో ప్రభు ఎప్పుడు చూసినా ఏ దోషం కనపడకుండా నేను బతుకుతాను తీర్మానంలో ఒక్కరన్నా వచ్చించాలేమో అదే దేవుని తెలుసు. కనుక తీర్చే శక్తి గల నామంలో నేనేమంటాను కృతజ్ఞత. ఈ ఒక్కరికే కృతజ్ఞత ఉంది, ఒక్కరికే. 90 ఇశ్రాయేలు ప్రజలు, వారికి ధర్మశాస్త్రం తెలుసు, దేవుడు తెలుసు, ఇంత ఉంటారు, ఇన్నారు. మరేమో పాపం చేసింది కదా వారికి కుష్టి వచ్చింది అని తెలుసు. కుష్టితో ఎందుకు వచ్చిందంటే పాపం చేసింది వచ్చిందని రాస్తారు, అక్కడ ధర్మశాస్త్రం రాస్తారు. కనుక ప్రభు యేసుక్రీస్తు శక్తి గల శ్రేష్టమైన పరిశుద్ధమైన పవిత్రమైన నామంలో, గొప్ప నామంలో మరి మనం కృతజ్ఞతపై దేవుని ఆరాధించాలి. ఎందుకంటే అటు మాకు తెలుసు అనుకునేవాడు ఎప్పటికి కూడా కృతజ్ఞుడు కాలేడు. నాకు తెలుసు యేసుప్రభు అనుకునేవాడు ఎప్పటికీ కృతజ్ఞుడు కాలేడు. నేను పూర్వం ఎవడను, ఇప్పుడు ఎవడను. ఇప్పుడు నా కొరకు ఈయన ఏం చేసినాడు, ఈయన నా కొరకు చేసిన కార్యమేమి, నా ఎన్నో చూపిన ప్రేమేమి, నా ఎన్నో చూపిన కృప ఏమి అని గుర్తిరిగిన వాడే
ఆయన గణపరుస్తాడు. నిజంగా గణపరిచే వాళ్ళు ఆయనే, అందరు గణపరచలేరు, అందరూ కృతజ్ఞులుగా ఉండలేరు. కనుక ఆ యొక్క కుష్ఠరోగి తను ఊహించుకుని తెలుస్తుంది ఆ కుష్ఠరోగము ఎక్కడబెట్టిందో అనేది, ఎక్కడ పెట్టింది అనేది, తను ఎక్కడ కుష్ఠరోగం ఎక్కడ ఇచ్చింది, ఊరి లోపల నుంచి భార్య పిల్లల నుంచి ఎక్కడికి వేసింది. కనుక ఈ పాపమైన రోగము మనం ఎక్కడొచ్చింది, దేవునికి దూరస్థులంగా చేస్తుంది. ఇప్పుడు క్రీస్తు యొక్క రక్తం వల్ల సమీపత్తులమైంది, క్రీస్తు యేసులోనికి వచ్చింది, క్రీస్తు యేసునందు ఉన్నాం, క్రీస్తు యేసులోనికి బాప్తిసం ఇచ్చాను, క్రీస్తు యేసును ధరించుకున్న వారు, క్రీస్తునందు ఏ శిక్ష లేని వారు, ఏ శిక్ష లేకుండా చేసిన ఆయనకి ఎంతగా కృతజ్ఞతలు ఉండాలి. ఏ శిక్ష లేకుండా క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఎంత ప్రేమగల మాట అది, ఎంత దయగల మాట. ఆ మాటను బట్టి హృదయం ఎంతగా ఆనందించాలి, ఎంత ఆనందం రావాలి, ఎంత ఆనందం రావాలి. కనుక కృతజ్ఞత లేని జీవితము చాలా భయంకరమైనది. అప్పుడు మా ఊరైన శాంతనంటే ఒక ఆయన ఉన్నాడు, హైదరాబాద్లో పోలీసుగా ఉన్నాడు. అన్ని పాట పాడేవాడు ఎక్కువ. కృతజ్ఞత ఆయన బాగా రాగాలించాడు, మంచి రాగదాకి పద్యాన్ని వేసుకున్నాడు, రామ వేసినాడు, రుద్రామ దాకా వేసినాడు. ఆయన పెద్ద రాగం తీసి కృతజ్ఞత లేని వారు ఏళ్ళ కొలదిగా కూలిన ఆ మాట మాట్లాడితే, ఆ పాట పాడితే నాకు వణుకొచ్చేది. మా కృతజ్ఞత లేకపోతే జీవితం కూలిపోతుంది కదా అని నాకు వణుకొచ్చేదంతే. కనుక కూలిపోతారు, ఆత్మీయ జీవితం నుండి కూలిపోతారు. కృతజ్ఞత కలిగిన వారమై ఆయనను స్తుతించాలి, ఆయన నామమును కొనియాడాలి, ఆయన నామమును కీర్తించాలి, ఆయన మహిమ చెల్లించాలి. కనుక ప్రభువైన యేసుక్రీస్తు శక్తిగల శ్రేష్టమైన నామములో మనందరినీ బతిలాడేది ఏంటంటే సమయంలో మనము కృతజ్ఞత గల వారముగా, పూర్వము నేనెవరు, ఇప్పుడు నేనెవరు, నాకు ఎవరు ఇటువంటి జీవితం ఇచ్చి, ఎటువంటి నన్ను ఎవరు మార్చినారు, నా జీవితాలను మార్చిన వేసిన వారెవరు, నాకు మారు మనసు నువ్వు వదిలినావా? మారు మనసు పొందుతావు, ఎవరు వద్దలేడు. మారు మనసు పెట్టాడు, మరి వచ్చి పొందుకోరా అన్నాడు. పొందొచ్చి దాన్ని పొందుకోవడమే, రక్షణ సిద్ధం చేసినాడు, వచ్చి పొందుకోవడమే. మారు మనసు నేను కలగజేసినది కాదది, నేను కలగజేసినది నువ్వు కలగజేసినది కాదది, ఆయన ఇచ్చేది మనసు. పాతలు తీసేసి కొత్తగా ఇచ్చే మనసు ఆయన ఇచ్చేది, అది నేను ఇచ్చేది కాదది, అది రాదది. కనుక అట్టి ప్రేమైన రక్షకుడిని జ్ఞాపకం చేసుకుని అటువంటి గొప్ప రక్షణ ఈ ప్రపంచంలో, ఈ భారతదేశం అంతా కలిసి కూడా ఉన్న రక్షణ శాఖ అంతా కలిసి నన్ను కాపాడలేదు. నాకు అపాయం వచ్చినప్పుడు, నాకు మరణం వచ్చినప్పుడు, మరణకరమైన సమయం వచ్చినప్పుడు ఈ భారతదేశంలో డాక్టర్లందరూ కూడా నా ప్రాణాన్ని నిలవగలరా, లేక నా శరీరాన్ని భూమిలో పెట్టగలరా? ఈ భారతదేశంలో మేధావులందరూ కలిసి నా శరీరమును సజీవ లెక్కలో ఉంచగలరా? ఉంచలేరు. ఈ సైన్యం అంతా నన్ను కాపాడగలరా? కాపాడలేరు. అందరూ ఏమైపోయింది? రాజీవ్ గాంధీ ఏమైనాడు, రాజశేఖర్ ఏమైనాడు, కనుక కాపాడలేరు. ఎవరు కాపాడే అంత గొప్ప నమ్మకమైన కాపరి జీవితానికి వచ్చినాడు. నేను మంచి కాపరి వచ్చింది జీవితానికి, నీకు నేను మంచి కాపరిని కేకలేస్తుంటే కాపుదల ఎందుకు? ఎక్కడికి కాపుదల? ఎక్కడికైనా పోతుంటే అయిపోతున్నాం, భద్రం. ఆయనకేమైనా ఆజ్ఞాపిస్తాడు. మిగతా నీ ఆత్మను కాపాడికి కాదు, దానికి ఉపయోగించుకోరు. నా ఆత్మను దినము కాపాడము, ఈ లోక మాలిన్యం అంటకుండా నా ఆత్మను కాపాడము, ఈ లోకము నా శరీరము ఆత్మ కలిగిన సమస్త మాలిన్యం నుండి నన్ను కడుగుము, శుద్ధి చేయము, దానికి రాడు. ఎక్కడికైనా పోతుంటే పోతున్నాం. సిఫార్సు
ఆర్డర్ వేస్తారు. కనుక అటువంటి మూర్ఖత్వం ఉండరాదు. అది కాదు జీవితం. కృతజ్ఞత కృతజ్ఞత కృతజ్ఞత. కనుక ప్రభు యేసు పరిశుద్ధమైన నామములో మనము ఆ కృతజ్ఞతగా జీవించిన ఆ వ్యక్తిని గురించి మనము మరి పూర్వము నేను దూషకుడును హింసకుడును హానికరను. కనుక నన్ను మార్చిన దేవుడు ఎందుకు ఎంతమందికి మార్చినాడు? ఎంత మార్చబడినాడు? అనేకులకు నేను మాదిరిగా ఉండలాగున. సేవకులకైనా సరే విశ్వాసులకైనా నేను విశ్వసించుకో వారందరికీ నేను మాదిరిగా ఉండలాగున ఆ కరుణాసంపన్నులను కనికరించినట్టు వచ్చిన కదా. అట్టి కనికరం పొందినాడు. అట్టి కనికరం పొంది కరుణాసంపన్నుల దగ్గరికి నువ్వు వచ్చినావు. ఆయనతో నువ్వు ఆరాధించావా? కృతజ్ఞత నీ మనసులో రారా? అదే వచ్చిన అదే అధ్యాయంలోనే అయినను నిత్య జీవ నిమిత్తము తను విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండలాగున్నా. ప్రధాన పాపి అయిన నాయందు కనపరిచినాడయ్యా. కనుక ఆ ప్రధాన పాపి అయిన నాయందు చూపిన ఆ ప్రేమ నేను కనికరించబడినా. కనుక అతి కనికరం పొందిన నాకు ఎంత ఎంత కృతజ్ఞత రావాలి. ఒకప్పుడు కనికరించబడకుండా ఉండినే, ఇప్పుడు కనికరించబడిందే. ఒకప్పుడు ఆయన ప్రజగా ఉండకపోతే ఇప్పుడు ఆయన ప్రజ అయితేనే. ఒకప్పుడు దేవుడు ఏర్పరుచుకున్న వంశంలో లేక వంశంలో ఉండినే, ఇప్పుడు ఆయన ఏర్పరుచుకున్న వంశంలోనికి రాజైన యాజక వంశంలోనికి నన్ను తెచ్చుకున్నాడే. నాకెంత కృతజ్ఞత ఉండాలి. కృతజ్ఞత ఉన్నది. కనుక ఆ పుస్తకం తెలిసిపోయింది. నువ్వు పూర్వం ఎటువంటి వాడను, ఇప్పుడు ఎటువంటి వాడను, ఏం జరిగింది, అప్పటికి ఇప్పటికీ నాకు ఏమొచ్చేసింది. కనుక పాప జీవితంలో నీకు నాకు ఆ యొక్క దొంగ భూమిలో ఉన్న నీకు నాకు ఏం కలిగింది? ఎక్కడికి వచ్చినావు? అమూల్యమైన రాయగు వనరందుకు వచ్చినాను. నువ్వు ఆత్మ సంబంధంలో బరువు అర్పించే యాజకులుగా పరిశుద్ధ యాజకులుగా ఉండి సజీవమైన రాయిగా దేవుడు నిన్ను మార్చుకున్నాడే. కనుక అటువంటి ప్రేమ ఎవరు చూపలేరే, అటువంటి కార్యములు ఎవరు చేయలేరే. అట్టి అంతగా చేసిన ఆయన్ను ప్రేమించి కృతజ్ఞతతో ఆయన్ను ఆరాధించుకుంటాం, చేసి పాట పాడుకుంటాం. రెండు 6 2 4 స్నాప్ చేయండి.